దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబుల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, పునరుత్థానుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి శక్తిని గురించి ధ్యానించుకుందాం. పునరుత్థానము ఎందుకు క్రైస్తవ జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటిదో, మరి లేఖనములు పునరుత్థానమును గురించి ఏమి మనకు తెలియజేస్తున్నాయో ధ్యానించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా ప్రయత్నం చేద్దాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము మొదటి 4 వచనాలు చూస్తే 5 వచనాలు చదువుకుందాం. అపోస్తల కార్యములు, పరిశుద్ధాత్మని కార్యములు 1వ అధ్యాయము మొదటి 5 వచనాలు. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని. ఇక్కడ గ్రంథకర్త అయినటువంటి లూకా గారు మరి క్రీస్తు ప్రభుల వారి జననమును గురించి, మరి జననము మొదలుకొని ఆయన మరణించి పాతిపెట్టబడి 3వ దినమున తిరిగి లేచి తన శిష్యులకు అగుపడినటువంటి ఆ కార్యములన్నిటిని గురించి మరి లూకా సువార్తలో ఆయన మనకు వివరంగా రాశాడు. అయితే ఆ తర్వాత 40 దినములు ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనబరుచుకొనెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు అనేక ప్రమాణములను రుజువులను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఇక్కడ 2 విషయాలు మనము చూడగలుగుతున్నాం. మొట్టమొదటిగా 40 దినముల వరకు ఆయన తన శిష్యులకు అనేకులకు అగుపడ్డాడు. దేవుని రాజ్య విషయాలను గురించి బోధించాడు. అనేక ప్రమాణాలను రుజువులను చూపాడు. మరి మొట్టమొదటిగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవలసింది ఏమిటి అంటే, ఎందుకు ఆయన రుజువులను చూపాడు? ఏమి రుజువులు ఆయన చూపాడు? ఎందుకు ఆయన రుజువులు చూపాడు? ఏమి రుజువులు చూపాడు? ప్రియులారా, క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు తాను ఈ లోకానికి రావలసిన మెస్సియానని, తాను క్రీస్తునని, తన యందు విశ్వాసం ఉంచి వాడెన్నటికీ దప్పికొనడని, అనేకుల పాప క్షమాపణ నిమిత్తము తన పరిశుద్ధ రక్తాన్ని చెందించడానికి వచ్చినటువంటి మనుష్య కుమారుడు తానేనని, అనేకుల పాప విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించి తన పరిశుద్ధ రక్తము చేత నూతన నిబంధనను స్థిరపరచడానికి వచ్చినటువంటి క్రీస్తునని ఆయన ఈ లోకంలో అనేక సార్లు వారికి తెలియజేశాడు. తాను దేవుని కుమారుడని అన్నందుకే వారు ఆయనను దైవ దూషణ చేస్తున్నాడని, దేవునితో తనను సమానముగా ఎంచుకుంటున్నాడని, దేవుడు ఒక్కడు మాత్రమే పాపములు క్షమించువాడై ఉంటుండగా ఈయన కూడా పాపములు క్షమించే అధికారము నాకుందని దేవునితో తను సమానంగా చేసుకుంటున్నాడు, దైవ దూషణ చేస్తున్నాడు అని ఆయన మీద నిందలు మోపి ఆయనను నేరస్తునిగా నిలువబెట్టారు.
అయితే క్రీస్తు ప్రభుల వారు తను పలికిన పలుకులన్నీ అవి తండ్రి అయిన దేవుని చిత్తానుసారమైనవని, తాను మరణాన్ని జయించి పునరుత్థానుడుగా తిరిగి లేచుట మూలాన మరి తానే క్రీస్తునని మరొకసారి వారికి రుజువుపరిచాడు. క్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడుగా లేవడం వలన, మరణాన్ని జయించి 3వ దినమున తిరిగి లేచుట వల్ల ఆయన పలికిన పలుకులన్నీ సత్యమే. దేవుని లేఖనములలో ఏది ఒక్కటి కూడా మరి తప్పిపోదనేటువంటి సత్యాన్ని మరొకసారి వారికి ఆయన రుజువుపరుస్తూ ఉన్నాడు. ఈ దేవాలయమును పడగొట్టండి, 3 దినాల్లో దీనిని లేపుతానన్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆయన అడుగుతున్నారు, అయ్యా నువ్వు దేవుని మందిరంలో ఏ అధికారంతో ఈ మందిరంలో ఉన్నటువంటి ఆ యొక్క బల్లలు గువ్వలమ్ముతున్న వారందరినీ మరి నువ్వు చెదరగొడుతున్నావే, బల్లలన్నీ పడద్రోస్తున్నావే, ఏ అధికారంతో నీవు ఇవన్నీ చేస్తున్నావంటే ఆయన, ఇదిగో మీరు నా తండ్రి ఇల్లును వ్యాపారపు టిల్లుగా చేస్తున్నారు, నా తండ్రి ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అన్నటువంటి లేఖనాలు శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేము దేవాలయములో ఆ యొక్క ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని, రూకలు మార్చువారిని తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లను అన్నిటిని దేవాలయంలో నుండి ఆయన తోలివేసినప్పుడు యూదులు అడుగుతున్నారు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవు? దేవుని మందిరాన్ని నీవు శుద్ధీకరిస్తున్నానంటున్నావే, దేవుని మందిరం కొరకు ఆశ కలిగి ఉన్నానంటున్నావే, నీవే మరి వారికి తెలుసు మెస్సయా వచ్చినప్పుడు, క్రీస్తు ప్రభుల వారు వచ్చినప్పుడు మరి దేవుని మందిరాన్ని శుద్ధీకరిస్తాడని, దేవుని ఆలయాన్ని శుద్ధీకరిస్తాడని. అందుకే వారు అడుగుతున్నారు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపుతావా అని అడిగితే యేసయ్య అన్నాడు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదును. ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో తండ్రి దీనిని లేపును అని ఆయన చెప్పలేదు ప్రియులారా. ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదును అంటూ ఉన్నాడు. హల్లెలూయా. మరి దేవుడు క్రీస్తు ప్రభుల వారికి అట్టి శక్తిని అనుగ్రహించాడు. తన ప్రాణమును పెట్టడానికి దేవుడు ఆయనకు అనుమతిచ్చాడు. తన ప్రాణమును తిరిగి తీసుకొనడానికి క్రీస్తు ప్రభుల వారికి ఆయన అనుమతిచ్చాడు. ఆ విషయాన్ని యేసయ్య యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఇదిగో ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడగును. ఈ లోకంలో దేవుని సువార్త, అబ్రహాము ద్వారా వాగ్దానం చేసిన దేవుని సువార్త మరి ఈ లోకమంతటికి ప్రకటించబడాలని దేవుడు కోరుకున్నాడు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు, ఇదిగో నీ అందు సమస్త వంశములు, భూలోకములున్న సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడతాయన్నటువంటి దేవుని వాగ్దానము. మరి ఆ వాగ్దానంలో అన్యజనులు ఎలాగూ పాలిభాగస్తులు అవుతారంటే మెస్సయా క్రీస్తు ప్రభుల వారి ద్వారానే. అబ్రహాము సంతానమైనటువంటి, దావీదు సంతానముగా పిలువబడినటువంటి క్రీస్తు ప్రభుల వారి ద్వారా ఆయనే
ఇశ్రాయేలును, యూదులను, అన్యజనులను ఏకం చేస్తూ ఉన్నాడు. ఈ దొడ్డివి కాని గొర్రెలు, వాటిని కూడా నేను తోడుకొని రావాలను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెలు ఒక్కటి అగును. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. హల్లెలూయా. దాని కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. హల్లెలూయా. అన్యజనులకు, దేవుని జనులకు మధ్య ఉన్నటువంటి గోడను పడగొట్టడానికే ఆయన శిలువ రక్తాన్ని చిందించి మరణాన్ని అనుభవించి 3వ దినమున తిరిగి లేచాడు. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు. ఇదిగో నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. హల్లెలూయా. ఎవడును నా ప్రాణము తీసుకొనడు. నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు. దానిని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొంది తిని. హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి మాటలనన్నిటినీ రుజువు చేయడానికే హల్లెలూయా ఆయన పునరుత్థానుడుగా, సజీవుడుగా తను తాను కనపరుచుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ విషయాన్ని అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో రాశాడు. అలాగే 1 కొరింథీ 15లో ఇదిగో నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. హల్లెలూయా. రోమా పత్రిక 1వ అధ్యాయాన్ని చూస్తే 4-5 వచనాల్లో, రోమా పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో 4-5 వచనాలు, దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తు విషయమై ఆ స్వార్థను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేసెను. యేసు క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడెను. హల్లెలూయా. దేవుని కుమారుడుగా ఆయన నిరూపించబడ్డాడు. పునరుత్థానుడుగా లేచి మరణాన్ని జయించి ఆయన పరిశుద్ధాత్మను కలిగిన వాడని, నిత్యుడగు ఆత్మ కలిగిన వాడని లోకమంతటికి రుజువుపరిచాడు. అందుకే తాను సజీవుడనని అనేకులకు సాక్ష్యమిచ్చి దేవుని లేఖనాలను బోధించి మరి క్రీస్తు ప్రభుల వారు 40వ దినాన ఆరోహణమై తిరిగి తండ్రి అయిన దేవుని మహిమలోనికి వెళ్ళిపోయాడు. నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు ఆ పునరుత్థానుడైన క్రీస్తు ప్రభుల వారిని నీ హృదయంలో చేర్చుకున్నావా? లేదంటే ఇప్పుడే ఆయన్ని హృదయంలో చేర్చుకో. ఆయన పునరుత్థాన శక్తిని, బలమును, నూతన జీవాన్ని పొందుకొని ఆయన కొరకు సాక్షిగా జీవించు. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చాలా రెక్కల నీడను భద్రపరిచి మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలుంచిన దేవా మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, కాపుదలనిచ్చిన దేవా మీకు స్తోత్రాలు. అవునయ్యా, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు లేఖనముల ప్రకారము మా పాపముల నిమిత్తం మరణించి పాతిపెట్టబడి 3వ దినమున పునరుత్థానుడుగా తిరిగి లేచి అయ్యా మా కొరకు నిత్యము మీ సన్నిధానంలో ప్రార్థన విజ్ఞాపనలు సలుపుతూ ఉండగా ఆ పునరుత్థానుడైన క్రీస్తు ప్రభుల వారి శక్తిని, జ్ఞానమును, అయా బలమును మేము పొందుకొని మీ కొరకు మహిమగల సాక్షులుగా ఈ లోకంలో జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ
మా ప్రభును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.